ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. శంతనుడు అలా నది ఒడ్డున వెళ్తూ ఉండగా గంగాదేవి శంతనుడిని చూసింది. శంతనుని దగ్గరకు వచ్చి శంతనుడు ఆమెను ఆనాడు చూసిన గంగాదేవిగా గుర్తించలేదనే విషయము గ్రహించింది గంగాదేవి. నువ్వు ఎవరిని ప్రశ్నించినా శంతనుడితో నాకు నువ్వు తెలుసు. నీ వంటి వాడిని ఏ స్త్రీ కోరుకోకుండా ఉంటుంది. కానీ నేను చెప్పిన నియమానికి కట్టుబడి ఉంటాను అనే మాట ఇస్తే తప్పక నిన్ను వివాహం ఆడతాను అన్నది శంతనుడితో గంగాదేవి. మంచైనా చెడైనా నేను ఏమి చేసినా నువ్వు నన్ను ఎదురు ప్రశ్నలు వేయకూడదు, నిందించకూడదు. నేను చేసే పనికి అడ్డు వచ్చినా, ఎందుకు చేస్తున్నావని నిందించినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నది. శంతనుడు ఆమెను పెట్టిన నియమానికి ఒప్పుకొని ఆ సుందరాంగిని ధర్మపత్నిగా స్వీకరించి కాలం గడుపుతూ ఉన్నాడు. క్రమంగా వారి దాంపత్య జీవితానికి ఫలంగా 7 పుత్రులు జన్మనిచ్చింది. పుట్టిన వాడిని పుట్టినట్టుగా తీసుకువెళ్ళి గంగలో పారేస్తుంది. ఆమె మీద మోహంతో కుమారులను పారేస్తున్నదన్న దుఃఖాన్ని దిగమింగుతున్నాడు శంతనుడు. చివరగా 8వ గర్భం వచ్చింది. ఏమి చేస్తుందో ఏమో, ఏమైనా ఈసారి అడ్డుపడి ఈ పుత్రునైనా దక్కించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు శంతనుడు. 8వ వాడుగా ధ్రువువు పుట్టాడు. గంగాదేవి యథాప్రకారంగా నదికి బయలుదేరింది. శంతనుడు బిడ్డను నీటిలో పడేయవద్దంటూ పరిపరి విధాలా ప్రాధేయపడాడు. కోపంతో వంశనాశినివి అని నిందించాడు. అంతే, నా నిర్ణయాన్ని ఉల్లంఘించావు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంది. నువ్వు వెళితే వెళ్ళావు, కుమారుని ఇచ్చేయమన్నాడు. అయినా ఆగకుండా వెళ్ళిపోతూ గడిచిన వృత్తాంతం చెప్పింది. అంతేగాక వసువులు కోరిక మేరకే దేవకార్యం కోసమే నేను నీకు భార్యనయ్యాను. 8వ వసువు నీ కుమారుడు, ఇతడు గంగాతనయుడు. మనము కలుసుకున్న చోటికి తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేసి యువకుడిగా నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతకాలానికి శంతనుడు వేటకు బయలుదేరి పూర్వం వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ విలువిద్య అభ్యసిస్తూ తన కుమారుని గుర్తించలేకపోయాడు. గంగాదేవిని స్మరించాడు. అప్పుడు గంగ వచ్చి, అతడు నీ కుమారుడే. వశిష్ఠుడి దగ్గర సమస్త శాస్త్రాలు వేదాలు అభ్యసించి పరశురాముడి అంతటి వాడయ్యాడు. తీసుకువెళ్ళు నీ కుమారుణ్ణి అన్నది. ఆనందంతో కుమారుణ్ణి ఇంటికి తీసుకుని వచ్చి శంతనుడు ఆనంద పరవశుడయ్యాడు. యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒకరోజు కుమారుడితో కలిసి వేటకి శంతనుడు వెళ్ళాడు. 4 సంవత్సరాల పాటు వేటాడి కాళింది నది తీరంలో తన గూడారంలో విశ్రాంతి తీసుకుంటున్న శంతనునికి మంచి పరిమళపు సువాసనలు తగిలాయి. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అది వచ్చిన వైపుకే వెళ్తూ ఉండగా మాసిన బట్టలు కట్టుకొని నల్లగా ఉన్న శృంగారవతిని చూశాడు. ఎవరీమె అని ఆలోచిస్తూ ఉండగా తన జీవితంలో గడిచిన విషయాలు గుర్తుకొచ్చాయి. కామ వశుండైన ఆమె వినగా ఆమె వివరాలు అడిగాడు. నేను దాశరాజు కుమార్తెను, తండ్రి చాటు బిడ్డనై నావ నడుపుతుంటాను అని తన వివరాలు చెప్పింది. శంతనుడు కూడా తన వివరాలు చెప్పి తనను వివాహం ఆడమని అడిగాడు. మా తండ్రిని అడుగు, ఆయన ఒప్పుకుంటే నాకు అంగీకారమే అని చెప్పింది. యోజన గ్రంథి వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి తన కోరికను చెప్పాడు. తప్పకుండా నా బిడ్డను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. అయితే ఒక షరతు, నా కుమార్తెకు పుట్టిన కుమారుడే నీ తరువాత రాజు అవ్వాలి. నీ కుమారుడే అయినా కూడా మరొకరెవరు రాజు కాకూడదు అన్నాడు. శంతనుడు ఏమీ సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయాడు. కానీ మనసు యోజనగంధి యందు లగ్నమై ఉండడంతో చింతాక్రాంతుడై ఉంటున్నాడు. గాంగేయుడు తండ్రి పరాకుని గమనించి విషయం తెలుసుకున్నాడు.
సమర్థుడైన కొడుకు తండ్రి కోరిక తీర్చలేకపోతే వాడు కొడుకే కాదు, అతడి జన్మ వ్యర్థం అని చెప్పి దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి కోరికను చెప్పి అతని కుమార్తెను తనకి తల్లిని చేయమని అభ్యర్థించాడు. నువ్వు శంతన మహారాజు పెద్ద కుమారుడివి కదా, నీ తండ్రి నా కుమార్తెని వివాహం ఆడితే నా దహోత్రుండు రాజు కాలేడు కనుక నువ్వు నా కుమార్తెని వివాహం చేసుకో అన్నాడు దాశరాజు. నేను రాజ్యం చేయను, పుట్టబోయే నా తమ్ముడికే పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము, నీ కుమార్తెను నాకు తల్లిగా పంపించమని అడిగాడు గాంగేయుడు. నువ్వు ఇచ్చిన మాట నమ్ముతాను. రేపు నీకు కొడుకు పుట్టి నా మనవడి రాజ్యం లాక్కుంటే అప్పుడు నా మనవడి పరిస్థితి ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు దశరాజు. అయితే నేను అసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగానే ఉండిపోతాను, నీకిచ్చిన మాట నిలబెడతాను, ఇది నా ప్రతిజ్ఞ, భీష్మవ్రతం అని దశరాజుకి చెప్పాడు. అప్పటి నుండి గాంగేయుడు భీష్ముడయ్యాడు. దాశరాజు సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యవతి యందు శంతనుడికి చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే 2 కుమారులు కలిగారు. శంతనుడు తరువాత చిత్రాంగదుడు రాజయ్యాడు. గంధర్వుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీరునికి 2 రాకుమార్తెలను వివాహమాడాడు. అంతులేని కోరికల వలన అతను మరణించాడు. వంశాన్ని దేవర న్యాయంగా నిలబెట్టమని సత్యాదేవి భీష్ముడు వ్యాసుని ప్రార్థించారు. ఈ ప్రయత్నంలో ఉండగానే వ్యాసుని చూడడంతో భయపడి కన్ను మూసుకున్న అంబికకు పుట్టి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక కోపంతో కూడిన వ్యాసుడి రూపాన్ని చూసి భయపడడంతో పాలిపోయి పాండురోగిలాగా పాండురాజు పుట్టాడు. తనకి బదులుగా వ్యాసుడు దగ్గరికి అంబాలిక రెండవసారి కామకళ చతురత కలిగిన దాసిని పంపించింది. ఆ దాసి ధైర్యంగా వ్యాసుని ఆనందంగా పరిచింది. సంతృప్తుండైన వ్యాసుడు అనుగ్రహంతో సర్వలక్షణ సంపన్నుడు, సాత్వికుడు, మేధావైన విదురుడు ధర్మాంశంతో పుట్టాడు. పుట్టి గుడ్డితనం వల్ల ధృతరాష్ట్రుడు రాజు కాలేదు. భీష్ముడు అనుమతితో మంత్రి పురోహితులంతా పాండురాజునే రాజుని చేశారు. దాసిపుత్రుడైన విదురుడు మహామేధావి కనుక మంత్రిగా నియమించబడాడు. ధృతరాష్ట్రుడు గాంధారి, వైశ్య అనే 2 భార్యలు. గాంధారికి 100 మంది కొడుకులు. వైశ్య కుమారుండే యుయుచ్చుడు. పాండురాజుకి కుంతి, మాద్రి అనే 2 భార్యలు. ఇప్పుడు కర్ణుడి పుట్టుక గురించి తెలుసుకున్నాం. సూరసేన మహారాజు పుత్రిక కుంతి బాల్యంలో ఆటపాటలతో గడిపింది. అందరిలాగా కుంతి భోజుడి ఇంటికి వచ్చే అతిథులకు సేవలు చేస్తూ వారి ఆశీర్వచనాలు, మన్ననలను పొందుతుంది. ఒక్కసారి వారింట చతుర్మాస్య దీక్షను దుర్వాస మహర్షి నిర్వహించుకున్నాడు. కుంతి దీక్ష కాలము 4 నెలలు దుర్వాసుడికి సేవలు చేసింది. సంతోషంగా తిరిగి వెళుతూ దుర్వాసుడు కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. నువ్వు ఈ మంత్రాన్ని జపించి ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాడు అని దుర్వాసుడు కుంతికి చెప్పాడు. మంత్రశక్తి ఎంతటిదో పరీక్షించాలనే కోరిక కుంతికి కలిగింది. వెంటనే తన గదిలోకి వెళ్ళి ఎవరిని పిలుద్దామని ఆలోచిస్తున్న కుంతికి ఎదురుగా ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. వెంటనే మంత్రం జపించి సూర్యుడిని తలుచుకుంది. అంతే, వెంటనే మానవ రూపాన్ని ధరించి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఎదుట ఆ ప్రత్యక్ష దైవం తలుచుకున్నదే తనువుగా సూర్యుడు ఇట్లా వచ్చేశాడేమిటని ఆశ్చర్యాందోళనతోనూ భయంతోనూ కుంతి వణికిపోయింది. ఆ భయానికి కుంతి ప్రథమ రజస్వర కూడా అయింది. కొంతసేపటికి తేరుకున్న కుంతి సూర్యుడిని నమస్కరించి మంత్రశక్తి ప్రభావంతో నీ దర్శనం కలిగింది, నా కోరిక నెరవేరింది కనుక
తిరిగి నీ మండలానికి వెళ్ళని కోరింది. అప్పుడు సూర్యుడు, కేవలం నన్ను చూడడానిక అంతటి మంత్రశక్తిని ఉపయోగించి నన్ను పిలిచావు. మంత్రానికి ఆదురుడినై వచ్చినందుకు నన్ను సేవించు అన్నాడు. నేను కన్యను కదా, ధర్మం తెలిసిన నీకు దండం పెడతాను. ఉన్నత వంశంలో పుట్టిన నాకు అపనిందలు తీసుకురాకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళమని ప్రార్థించింది. కుంతి అయినా ఆమె మాటను వినకుండా ఆమె కన్యత్వాన్ని భంగం రాకుండా అనుగ్రహించి సూర్యుడు తన కొడుకుని ప్రసాదించాడు. సూర్యుడు వంటి తేజస్సుతో ప్రకాశిస్తూ సహజమైన కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. కొడుకుని పుట్టడు దుఃఖంతో పెట్టెలో పెట్టి వదిలిపెట్టింది. పూర్వజన్మలో చేసిన పాపం వలనో జగదీశ్వరుని ఆరాధించినందువలనో కన్నబిడ్డను పెంచుకోలేని దూరవస్థ అని పలు విధాలుగా దుఃఖించింది కుంతి. కుంతిని పుట్టిన ఈ పిల్లవాడే కర్ణుడు. ఈ బాలుని పెట్టెలో ఉంచి గంగా నదిలో వదిలిపెట్టింది. పెట్టెలో పిల్లవాడిని సంతానం లేని రథచోదకుండు అతడి భార్య రాధ తీసుకొని వెళ్ళి పెంచుకున్నారు. అప్పటి నుండి రాధేయుడయ్యాడు కర్ణుడు. ఆ తరువాత పాండురాజు స్వయంవరంలో కుంతిని మాద్రిని వివాహమాడాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన పాండురాజు మృగయభావంతో ఒక మునిని బాణంతో కొట్టాడు. స్త్రీ సంగమం చేశావంటే మరణిస్తావని పాండురాజుకి ముని శాపం పెట్టాడు. అప్పటి నుండి రాజ్యపాలకునిగా స్వస్తి చెప్పి భార్యలిద్దరూ వెంట పెట్టుకొని శాశ్వతంగా అడవుల్లోనే పాండురాజు జీవితం గడుపుతూ ఉన్నాడు. అడవిలో మున్యాశ్రమాల్లో పుత్రులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవని విన్నాడు. దాంతో దిగులు పడ్డ పాండురాజు ఒకనాడు కుంతిని పిలిచిన ఆజ్ఞగా భావించి ఏ తపస్సునైనా ఆశ్రయించి సంతానాన్ని పొందమన్నాడు. అప్పుడు కుంతి తన దుర్వాస మార్చి చెప్పిన మంత్ర సహాయంతో యముడిని తలుచుకొని ధర్మరాజుని, వాయుదేవుడిని తలుచుకొని భీముడిని, ఇంద్రుని తలుచుకొని అర్జునుని ప్రసవించింది. అది చూసిన మాద్రి కూడా సంతానాన్ని అనుగ్రహించమని భర్త కోరగా కుంతి చేత మంత్రాన్ని ఇప్పించాడు.